జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. బొల్లవరం గ్రామంలో ఉండే గోవింద గోశాల మన వెంకటేశ్వర స్వామి గుడి పక్కన గోవింద గోశాల కలదు. ప్రజలకు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 5 లోపు గోమూత్రం గోమయము ఉచితంగా ఇవ్వబడును. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. మీరు ఎవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరము లేదు. ఏదైనా మీరు కానుకలు ఏమైనా వేయాలనుకుంటే ఉండిలో వేయవలను. జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత. ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు బొల్లవరంలో వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన వెలసినటువంటి గోవింద గోశాల వారి యొక్క వినయపూర్వకమైనటువంటి విన్నపం ఏమిటంటే, గోశాల నుండి గోమయము గోమూత్రము ఉచితముగా భక్తులు స్వీకరించవచ్చును. సమయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తుడు సద్వినియోగపరచుకోవాలనేసి గోవింద గోశాల తరపున మేము తెలియపరుచుకుంటున్నాం. అలాగే భక్తాదులు మీ విలువైనటువంటి సహాయ సహకారాలను కానుకల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హుండీలో వేసి గోశాల యొక్క అభివృద్ధికి మీ వంతు బాధ్యతను సహాయ సహకారాలను అందించవలసిందిగా మరీ కోరుతున్నాము. ఇట్లు గోవింద గోశాల నిర్వాహకులు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు ప్రజలందరికీ సంక్రాంతి కనుమ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బొల్లవరంలోని గోవింద గోశాలకి ఈరోజు చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. మన భారతదేశానికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే గోమాతను పూజిస్తే 1,000,000 మంది దేవతలను పూజించిన ఫలితం వస్తుందనేది మనందరికీ తెలిసిన విషయం. అలాంటి గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే ఈరోజు మనం ఎంతో పవిత్రంగా భావించే ఈ కనుమ రోజు గోవుల్ని పూజించడం మన ఆచారం, మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి కట్టుబడి ఈరోజు బొల్లవరంలోని గుళ్ళో పార్వేట ఉత్సవం జరుగుతుంది. ఆ పార్వేట ఉత్సవానికి వచ్చిన ప్రజలందరూ ఇక్కడ ఈ గోశాలని సందర్శించడం జరుగుతుంది. అలాగే ఈ గోశాల కూడా ఇక్కడ ఉండే సభ్యులు శివనాగిరెడ్డి గారు కానీ అన్న కానీ ఇంకా మిగతా సభ్యులందరూ కూడా ఈ గోశాలని ఎంతో డెవలప్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత అయితే మనందరి మీద ఉంది. ఎవరికి తోచినంత సహాయం వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే సేవ చేయడానికి కూడా ఇక్కడ వీళ్ళు పిలుపునిస్తున్నారు. ప్రొద్దుటూరు ప్రజలందరికీ ఈ గోశాలను మనము డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై జై గోమాత. జై జై గోమాత. పొద్దుటూరు పట్టణ బొల్లవర ప్రాంతంలోని గోవింద గోశాలలో ఈరోజు భక్తులతో చాలా సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ సంక్రాంతి, మరుసటి రోజున కనుమ పండుగ సందర్భంగా భక్తాదులందరూ కూడా మా గోవింద గోశాలకు విచ్చేసి ఆ దివ్యకోటి గోమాత యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులను ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తాదులు స్వీకరిస్తున్నారు. అలాగే మా గోవింద గోశాల వారు ప్రతి ఒక్క భక్తుడికి వినయంగా తెలియచేసుకోవడం ఏమంటే, భక్తులు ఎల్లవేళలా ఇక్కడికి వచ్చి గోసేవ చేసుకోవడానికి అన్ని రకాల వసతులను కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. ప్రతి సోమవారము అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఇక్కడ గోవులకు విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా గోవింద గోశాల విచ్చేసి గోమాత యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ కోరుకుంటూ పట్టణ ప్రజలకు అలాగే ప్రతి ఒక్క హైందవ సోదరునికి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి సోదరిని వాళ్ళందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తోచినంత సేవా కార్యక్రమాల్లో పాల్గొని దైవ సంకల్పానికి అందరూ పూనుకోవాలని ప్రతి ఒక్క హైందవ సోదరులను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై శ్రీరామ్.